ఇస్నూరి దొరలు చెరబట్టాలనుకున్న ఎకరమో 2 ఎకరాల భూమినో ఒక సామాన్యమైన ఆడపడుచు చాకలి ఐలమ్మ భూమిని దొరలు ఆక్రమించాలనుకుంటే చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మగా మారి ఈనాడు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని అందించిందంటే దానికి కారణం భూమి అన్న సంగతి మీరందరూ గుర్తించాలి. ఎందుకు ఈ చరిత్రను మీకు గుర్తు చేస్తున్నా అంటే భవిష్యత్తులో భూ యజమానుల యొక్క హక్కులను, భూ యజమానుల యొక్క భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టబోతుంది. ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే ప్రజలు మీ మీదనే కాదు ఈ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉన్నది. కన్న తల్లి మీద ఆధిపత్యం చెయ్యాలని ఎవరైనా అనుకుంటే అతి సామాన్యుడు కూడా తిరగబడిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీరందరూ ఆలోచన చేసి ఆనాటి చట్టం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది. ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. ఈ ధరణి దరిద్రం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది. ఈ రకంగా ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసిండ్రు. ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు, కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చింది.